భారతీయ జనతా పార్టీని ఒక ట్రాప్లోకి లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మరి ట్రాప్లో పడుతుందా లేదా అన్నటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేస్తూ వస్తున్నారు. నేను గత కొన్ని రోజుల నుండి అబ్జర్వ్ చేసిందే చెప్తున్నా. నా అవగాహన రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి కాన్సెప్టు ప్రధానమైనటువంటి అంశాలు పక్కన పెట్టేశారు. ఏది ఒక ఆర్టికల్ 370-35 ఇష్యూ కావచ్చు, అయోధ్య ఇష్యూస్ కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, ఇట్లాంటి సైద్ధాంతిక అంశాలు వచ్చినప్పుడు ప్రజలలో తేడా వస్తుంది, తమకి ఆలోచనకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి కొత్త ట్రాప్ బిగిన్ చేశాడు. ఆ ట్రాప్లో ఫర్ ఎగ్జాంపుల్ చైనా భూభాగాన్ని మంద ఆక్రమించుకుంటుంది, నిద్రపోతుంది. ఇందులో ఇప్పుడు చైనా కట్టుకుంటున్నటువంటి స్థలం మనదే కాదంటే మనదే. ఇప్పుడు ఆక్రమించుకుందంటే కాదు, 62 ముందు ఆక్రమించుకున్నట్టు, 62లో ఆక్రమించుకున్నట్టు. కానీ అది మన మ్యాప్లో మందిగానే ఉంటుంది. అక్కడ కడుతున్నారు కదా, అదిగో చూసారా మోడీ నిద్రపోతున్నాడు. ఇది జనంలోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు దీని మీద కాదు అన్నారనుకోండి, అది మన భూభాగం కాదు అన్నారనుకోండి, అదిగో చూసారా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రివర్స్లో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వివిధ అంశాలు తీసుకుంటే చాలా తెలివైనటువంటి ఎత్తుగడనే నడిపించుకుంటూ వస్తున్నారు. ఇందులో ఈ ట్రాప్లో ఏదైతే వాదాన్ని పక్కన పెట్టేసి కొత్తదైనటువంటి కాన్సెప్టుల్ని చర్చని తీసుకొస్తున్నాడు అనమాట. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మన దాన్ని ఏమంటారు, బీహార్లో వంతెనలు కూలినాయి. బీహార్లో వంతెనలు కూలినాయి అంటే ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉన్నది సుదీర్ఘకాలం నితీషే, వీళ్ళతోనూ సుదీర్ఘకాలం పాటు నడుచున్నాడు అతను. కానీ అదిగో టోటల్గా దేశవ్యాప్తంగా నాశనం అయిపోతుంది. అట్లాగే నిరుద్యోగం అనేది ఎప్పుడు ఉంటుంది. ఉద్యోగం లేని వాడికేమో అదిగో చూసారా మోడీ వలన, ఉద్యోగం వచ్చిన వాడికేమో మీ ప్రతిభతో వచ్చారు. అలాగా పన్నులు, వాస్తవంగా పన్నులు లేకుండా మరి కాంగ్రెస్ సర్కార్ ఎట్లాగా నడిచింది పోనీ, లేదా తెలంగాణలోను కర్ణాటకలోను లేదంటే కనుక హిమాచల్ ప్రదేశ్లోనూ పన్నులు ఉన్నాయా లేవా? కానీ అక్కడ లేనిది ఇక్కడ మిగతా చోట్ల ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో పన్నులు దేశ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, అదే సమయంలో మిగతా పన్నులు ప్రజల్ని దోచుకోవడానికి అన్నటువంటి రూట్. ఓ రైలు ప్రమాదందో లేకపోతే రైలుకి సంబంధించిన ఇన్సిడెంట్స్, ఇవి చిన్న చిన్న సంఘటనలే, కానీ వాటిట్టే ప్రధానంగా చర్చకి తీసుకుని వచ్చేటటువంటిది. ఇక్కడ ఏంటంటే అసలైన తెలివితేటలు వాదాన్ని అసలు పాయింట్ల నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతారు. ఇట్లాంటి వాటిట్లో రెడమతపు వాదన ఉంటుంది. అక్కడ పాడైనప్పుడు ఆడు దనలేదా, ఇక్కడ పాడైనప్పుడు ఈ దనలేదా. మన దేశంలో బాగా తెలివిగలిగినటువంటి వాళ్ళు, అన్నిటి మీద సమగ్ర అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఒక్క 10% మంది ఉంటారు. తెలిసి తెలియని వాళ్ళు 80% మంది ఉంటారు. ఏమీ తెలియదు తెలుసుకుందాం అనుకునే వాళ్ళు 10% మంది ఉంటారు. ఈ 80% మంది కొంచెమే తెలిసినా ఇంతని ఫీల్ అవుతారు. వాళ్ళని సైకలాజికల్గా చిన్న మొక్క చెప్తే అవునని అల్లేసుకుంటారు అనమాట. నెగిటివ్ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు వీళ్ళు. దాన్ని జాగ్రత్తగా వాడాడు. ఎవరో కానీ తెర వెనకాల ఆయనకి ఇదివరకటి కన్సల్టెంట్లు కాకుండా ఇప్పుడు సహకరిస్తున్న వాళ్ళు, సమాచారం ఇస్తున్న వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా మూవ్ చేస్తున్నారు.